वरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते। सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते। ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. అంతనెంత గొల్లితల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము. అంతనెంత గొల్లితల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. చింతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ గోకులాష్టమి శ్రీకృష్ణ జయంతి శుభాకాంక్షలు. గోపాలకృష్ణుడమ్మా లోకాల కృష్ణుడమ్మా అది గది గది గదిగో చూడమ్మా మన అలికిడి వినబడితే రాడమ్మా. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు శ్రీకృష్ణ జయంతి. ఈ సందర్భంగా 12 రాశుల వారు వివిధ కృష్ణ స్వరూపాలని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు శ్రీకృష్ణ తత్వం యొక్క ప్రత్యేకత ఏమిటి, మానవాళికి శ్రీకృష్ణ పరమాత్మ అందించినటువంటి సందేశం ఏమిటి అనేటువంటి అంశాన్ని శ్రావణ సౌభాగ్యం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ బహుళ అష్టమి. శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. వివాహాది, గృహప్రవేశాది కార్యక్రమాలకి కూడా అనువైనటువంటి రోజు. ఈరోజు ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, చంద్రజపం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, లలితా సహస్రనామ పారాయణ, గోసేవ, అన్నదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చంద్రప్రీతికి దోహదపడతాయి. తద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ ప్రబల శాంతి తప్పనిసరి. రోహిణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్రమహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, ఉచ్చస్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు, స్థితిరీత్యా శుభుడైనప్పుడు చక్కటి వైభవాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి స్త్రీ గ్రహం. ఈరోజు సోమవారం. చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రస్మరణ, చంద్రస్తుతి, చంద్రస్తోత్ర పఠనం లేదా శ్రవణం మానసిక ఆందోళన దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. దధిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం.
ఈరోజు గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు అత్యంత శుభ ఫలితాన్ని కలిగించి అనుకూల పరిస్థితులకు దోహదపడుతుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. ముద్దుగారి చూడరమ్మా మోహన మురారి వీడి మద్దులు విరిచిన మా మాధవుడు ముద్దుగారి చూడరమ్మా మోహన మురారి వీడే మద్దులు విరిచిన మా మాధవుడు ముద్దుగారి చూడరమ్మా మోహన మురారి వీడే చల్లలమ్మ నేరిచిన జాణ గొల్లెతలకెల్ల వల్లెతాడు మా చిన్న వాసుదేవుడు చల్లలమ్మ నేరిచిన జాణ గొల్లెతలకెల్ల వల్లెతాడు మా చిన్న వాసుదేవుడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార తత్వం, శ్రీకృష్ణ పరమాత్మ మానవులకి అందించినటువంటి ఉత్తమ సందేశం యొక్క విశేష అంశాల గురించి శ్రవణ సౌభాగ్యం అనే శీర్షికలో పరిశీలిద్దాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ధర్మాన్ని అనుసరించినటువంటి ధర్మస్వరూపుడు శ్రీరాముడు. అయితే ఆ ధర్మాన్ని ముందు నుండి నడిపించినటువంటి పరబ్రహ్మ చైతన్యమే శ్రీకృష్ణ పరమాత్మ. ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం మితిమీరినప్పుడు నాకు నేనుగా అవతరిస్తాను అంటారు. సత్పురుషుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి, ధర్మ సుస్థిరతకు ప్రతి యుగంలో అవతరిస్తాను అని భగవద్గీతలో అర్జునుడితోటి కృష్ణుడు పేర్కొన్నారు. కృష్ణుడు ఉన్న చోట ధర్మం ఉంటుంది, ధర్మం ఉన్న చోట విజయం ఉంటుంది. శ్రీకృష్ణుడు ధర్మాన్ని అవలంబించి ధర్మ సంస్థాపన చేశారు. తన మూర్తిమత్వంతో ఆరాధ్య ఆదర్శ భావాల్ని సువ్యవస్థితం చేశారు. చీకటి గదిలో ఆవిర్భవించినటువంటి అనన్య సామాన్యమైనటువంటి అనంత దీప్తి శ్రీకృష్ణ పరమాత్మ. నరత్వ నారాయణత్వాల సమ్మేళనం శ్రీకృష్ణ పరమాత్మ. భగవద్గీతను బోధించి జాతికి దార్శనికుడయ్యారు. తరతరాలకు స్ఫూర్తిదాత శ్రీకృష్ణ పరమాత్మ. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, అభ్యుదయవాదిగా, రసజ్ఞమూర్తిగా శ్రీకృష్ణుడు భిన్న కోణాలని ప్రకటించారు. ఉదాత్తమైనటువంటి జీవన విలువలతో ఆదర్శ వ్యక్తులే జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సందేశం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యక్రమాల ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. సంభాషణలు రుచిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మిత్రులతోటి, బంధువులతోటి ఆశించినటువంటి విధంగా కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విద్యార్థులకి నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. గోకులాష్టమి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు బాలకృష్ణుణ్ణి పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విద్యా విషయాల్లో విశేష విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. వేగవంతమైనటువంటి విజయాలు సాధించలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. స్థిరాస్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. కార్యక్రమాన్ని వేగవంతంగా రాజకీయ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఆందోళనకర పరిస్థితుల్ని దూరం చేస్తాయి. గోకులాష్టమి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు మురళీకృష్ణుణ్ణి
తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వికాసం పెరుగుతుంది, తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అవగాహన కలిగి ఉంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మానసిక ఒత్తిడిలో ఉన్నప్పటికీ మహిళలకు గృహపోయే కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాలని దూరం చేస్తాయి. గోకులాష్టమి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు వేణుగోపాల కృష్ణుణ్ణి భక్తి శ్రద్ధలతో మందారాలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వెంటనే పూర్తి చేయగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. శత్రు భీతి పోతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. నూతన కార్యక్రమాలని మహిళలు చేపట్టగలుగుతారు. ఆర్థిక పరిస్థితి పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు వేగవంతమవుతాయి. గోకులాష్టమి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుణ్ణి భక్తి శ్రద్ధలతో గులాబీలతో పూజించడం ద్వారా గృహ విషయాల్లో అత్యంత అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు కూడా వేగవంతమవుతాయి. శత్రు భీతి పోతుంది. గృహ కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. సంభాషణలు రుచిస్తాయి. చతురతతో కూడినటువంటి కార్యక్రమాలు విజయాలకి దారితీస్తాయి. కార్యక్రమాలను వెంటనే ప్రారంభించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వరకు పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. గోకులాష్టమి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు గోపాలకృష్ణుని భక్తి శ్రద్ధలతో శ్రీగంధంతో అభిషేకించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. సందిగ్ధ పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారతాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే విదేశీ సంబంధిత లావాదేవీలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను వేగవంతంగా అధిగమించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహపరంగా బలాన్ని పెంచుతుంది. సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు వెంటనే పొందగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. గోకులాష్టమి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు చిన్ని కృష్ణుని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. మానసిక ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది. మానసిక చిరాకులకు సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభ విజయాన్ని కలిగిస్తాయి. గోకులాష్టమి సందర్భంగా ఈరోజు తులారాశి వారు రాధాకృష్ణుల్ని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వివాహాది శుభకార్యాలు వేగవంతమవుతాయి. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆందోళన తగ్గుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. దూకుడు నిర్ణయాల ద్వారా కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు న్యాయపాత వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు వృశ్చిక రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు సమస్యల్ని పరిష్కరింపజేస్తాయి. గోకులాష్టమి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు వేణుగోపాలకృష్ణుణ్ణి భక్తి శ్రద్ధలతో పారిజాతాలతో పూజించడం ద్వారా శ్రమ తగ్గుతుంది, ధైర్యం పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసినప్పటికీ ఆర్థిక స్తోమత కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్ని ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. విఘ్నాలు, జాప్యాల్ని అధిగమించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఖర్చులు పెరిగినప్పటికీ అధిక ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా మహిళలు చేపట్టగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. గోకులాష్టమి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు బాలకృష్ణుడిని మల్లెలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఉత్తమ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్లో విఘ్నాలని కూడా చవిచూస్తారు. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో తర్జన భర్జనలు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలను స్థిరాస్తి రంగం వారు వెంటనే పూర్తి చేయలేకపోతారు. ఆర్థిక జగడాలు కొనసాగుతాయి. నూతన ఒప్పందాల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. తద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ప్రయోజనాన్ని కలిగిస్తాయి. గోకులాష్టమి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు వంశీకృష్ణుని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రారంభమవుతాయి. విఘ్నాలు, జాప్యాలు కనుమరుగవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆందోళనకర పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. సంకల్ప బలం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. వ్యాపార పురోగవృద్ధి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి ఉత్తమ విజయాలు సాధించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు సకల శుభాల్ని కలిగిస్తాయి. గోకులాష్టమి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు వేణుగోపాలకృష్ణుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. శుభవార్తలు వింటారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. సాహితీపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా బలాన్ని పెంచుతాయి. అవమానకర సంఘటనల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో విజయాలు ఆలస్యంగా లభించినప్పటికీ సంతృప్తికర సంఘటనలు కూడా వెనంటూ ఉంటాయి. వేగవంతమైనటువంటి విజయాలు పారిశ్రామిక రంగం వారు సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. గోకులాష్టమి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు మురళీకృష్ణుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు ఇందువారం లేదా సోమవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో లలితా పరమేశ్వరి యొక్క ఆరాధన, స్మరణ, పూజాది కార్యక్రమాలు, లలితా సహస్రనామ పారాయణ ఉత్తమ విజయాన్ని కలిగిస్తుంది. ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది.
శుభోదయం, శుభమస్తు. కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. కృష్ణాష్టమి, కృష్ణ జయంతి అంటే ఏమిటి? జాతక పరంగా కృష్ణుడు మనకు ఏ విధంగా యోగిస్తాడు అన్న ప్రశ్నలు వేసుకుంటే, కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారం ఎత్తినప్పుడు దేవకి గర్భంబున కృష్ణావతారమై జన్మించెను. పూర్వకాలంలో స్త్రీలు ఇలాంటి పాటలు పాడుతూ అందులో కూడా జ్యోతిషం మేళవించి ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను అంటూ తెలియజేశారు. రోహిణి నక్షత్రం, ఆదివారం, అష్టమి తిథి, రాత్రి వేళన ఇలాంటి సందర్భంలో జన్మించాడా మహానుభావుడు అంటూ స్త్రీలు వారు పాడుకునే పాటలలో కూడా మేళవించి సంప్రదాయాన్ని తరతరాలకు అందే విధంగా ఇలా పిల్లలకు చెబుతూ వినిపిస్తూ ఒక చక్కటి సంస్కారాన్ని, పద్ధతిని కొనసాగిస్తూ వస్తున్నారు. కృష్ణ అష్టమి, కృష్ణ జయంతి అన్నప్పుడు కృష్ణ జయంతి ఉపవాస వ్రతం, కృష్ణాష్టమి ఉట్ల పండుగ, దీనికి గోకులాష్టమి అన్న పేరు కూడా ఉంది. కృష్ణ జయంతి పాటించేటటువంటి వారు కృష్ణుడికి ప్రీతికరంగా శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు వీటిని కలిపి చూర్ణంగా చేసి అందులో పంచదార మేళవించి కాయం చూర్ణం అన్న పేరుతో దీనిని స్వామికి నైవేద్యంగా సమర్పించి ఆ పిమ్మట దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు. కృష్ణ జయంతి వ్రతం పాటించేవారు ఉపవాసం ఉంటారు. సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు ఉపవాసం చేసినా చెయ్యకపోయినా కృష్ణాష్టమి నాడు ఎవరైతే ఉపవాసం చేస్తారో అలాంటి వారికి ఏ విధమైన జాతక దోషాలు కూడా వారిని బాధించవు అంటుంది భాగవత గ్రంథం. ఈ రోజున కృష్ణునికి ప్రీతికరంగా ఇంటిలోనే కాళీయ మర్దనం, అలాగే కృష్ణుని యొక్క బాల్య క్రీడలు అన్నింటినీ కూడా చిన్న చిన్న మట్టి బొమ్మల రూపంలో ఏర్పాటు చేసి చిన్నారి బాలబాలికలకు ఆ వృత్తాంతాలన్నీ కూడా తెలియజెప్పి సంఘంలో ఉండే వాళ్ళంతా కూడా కలిసిమెలిసి ఒక్కటిగా మారే విధంగా చేసే ఆచరించేటటువంటి క్రీడ, వేడుక ప్రత్యేకించి ఉట్ల పండుగ. ఇది కృష్ణ అష్టమి పండుగగా పాటించే సందర్భాలలో ఆచరించవలసిన సంప్రదాయ విధానం. ఇక్కడ సాయంత్రం వేళన కృష్ణుడిని మళ్ళీ పూజించి గులిమాల పువ్వులు అనబడే పువ్వులు ఎరుపు రంగులో ఉండేవి లభిస్తాయి. వాటికి గులిమాల అని పేరు. అవి ఈ శ్రావణ మాసంలోనే లభిస్తాయి. ఆ పువ్వుల చేత కృష్ణుడిని అలంకరించి కృష్ణునికి ప్రీతికరంగా పాలలో నానబోసిన అటుకులు, వెన్న, చేగోడీలు, జంతికలు, అప్పాలు, పిల్లలకు ఏ ఏ పదార్థాలు అయితే ఇష్టమవుతాయో వాటన్నింటినీ కూడా సిద్ధం చేసి ఛప్పన్ భోగ్ అంటారు. 76 రకాల పదార్థముల చేత ఆ కృష్ణుడిని సంతృప్తిపరచి వాటన్నింటినీ కూడా చిన్నారి బాలికలకు వితరణ చేసి ప్రత్యేకించి పిల్లల గ్రోవులను 1, 3, 5, 7, 9 ఇలా బేసి సంఖ్యలో పిల్లలకు అందజేస్తూ ఆ పిమ్మట రాత్రి ఆరంభ సమయంలో ఉట్లు కొట్టే పండుగను నిర్వహించడం ఒక సంప్రదాయం అని చెప్పబడుతుంది. ఈ రోజున ఆయనని మనం ప్రసన్నుడిని చేసుకోవాలి అంటే గోసేవ చెయ్యాలి. గోవులకు ప్రీతికరంగా గడ్డిని అందించాలి. ఎవరైతే ఆవు తోకను చూచి నమస్కారం చేస్తారో, ఎవరైతే ఆవు కాలి గిట్టల కింది ధూళిని స్వీకరించి శిరస్సున ధరిస్తారో, ఎవరైతే గోశాల సంరక్షణ చేసే నిమిత్తమై దాన ధర్మాధికారులు నిర్వహిస్తారో అలాంటి వారికి తప్పక కృష్ణ పరమాత్ముని అనుగ్రహం లభిస్తుంది అంటుంది పరిహార శాస్త్రం. కృష్ణామృతం, కృష్ణ కర్ణామృతం ఈ రోజున వినాలి. అలాగే కృష్ణుని కథలు పిల్లలకు తెలియజెప్పాలి. బాల్యంలో కృష్ణుడు ఎదుర్కొన్నటువంటి సంఘటనలు, పూతన లేక శకటాసురుడు లేక తృణావర్తుడు, ఇలా అన్నీ కూడా అష్టవిధములుగా వచ్చేటటువంటి బాల అరిష్ట దోషములకు ప్రతీక అంటుంది భాగవత గ్రంథం. ఈ రోజున కృష్ణాష్టమి కనుక సూర్య అస్తమయానికి 1 గంట కంటే పూర్వం ఇంటిలో తులసి కోట దగ్గర చక్కగా నీళ్లు చల్లి అలికి గోవు పాదాలను లిఖించి దీపాలు వెలిగించి కృష్ణ ప్రతిమను ఆ బృందావనం దగ్గర ఉంచి పూజించాలి. అలాగే కృష్ణ అష్టోత్తర శతనామావళి, ప్రత్యేకించి
శ్రీకృష్ణ కరుణామృతం ఈ శ్లోకాలను విన్నా స్మరించుకున్నా కృష్ణానుగ్రహం తప్పక లభిస్తుంది. ఇవి సంక్షిప్తంగా జాతక దోషాలు పరిహారాలలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మాం. ధనలక్ష్మి రూపేణ పాలయ మాం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశంలో శ్రావణ శ్రీవాస్తు అంశానికి స్వాగతం. ఈరోజు గోకులాష్టమి కృష్ణ జయంతి సందర్భంగా గృహంలో పరమాత్మను చక్కగా అలంకరించడంతో పాటు దీప ధూప నైవేద్యములు సమర్పించడంతో పాటుగా వివిధ రకాలైనటువంటి సంకీర్తనారవళితో స్వామిని ఆరాధన చేయటం, అలాగే ఉట్టు కొట్టుట అనేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి విధి విధానాన్ని కూడా మనం ఆచరించటం, ఇవన్నీ కూడా మన అభివృద్ధికరమైనటువంటి ప్రభావానికి స్వామి దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదించటమే. ఇలా గనక చేసినట్లయితే ఆ పరమాత్మ మనకు సర్వ విధాల శ్రేయోదాయకమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాడు. జీవన గమనంలో ప్రతి వ్యక్తి కూడాను తాము ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితిని సాధించాలి అని చెప్పేసి భావన చేస్తూనే ఉంటారు. అయితే ఈ ఉద్యోగంలో స్థిరత్వం లేదా అభివృద్ధి బాగా సాధించడానికి మనం ఆచరించవలసినటువంటి విధి విధానాలు కూడా మనకు శాస్త్రాల్లో తెలియజేశారు. దీన్ని గనక పాటించినట్లయితే ఉద్యోగంలో స్థిరత్వంతో పాటు అభివృద్ధికరమైన ప్రభావాన్ని కూడా సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి మంగళవారం కూడాను మీ ఇష్టదైవమైన స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ ధూప దీప నైవేద్యములు సమర్పించాక తీపి బూందీని దేవాలయానికి వచ్చినటువంటి భక్తులకు కనుక ప్రసాదంగా పంచినట్లయితే, ఇలా 5 మంగళవారాలు గనక ఆచరించినట్లయితే ఆ వ్యక్తికి స్థిరత్వమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, అంతేకాకుండా స్థిరమైనటువంటి వ్యాపారం బాగా చేయడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి ఋషులు మనకు తెలియజేస్తున్నారు. ఏ పని చేపట్టినప్పటికీ పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోతుందా? చింతించాల్సిన పనేమీ లేదు. ప్రతి మంగళవారం నాడు కూడాను ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్ళండి. అలా ఆంజనేయ స్వామివారి యొక్క గుడికి వెళ్ళిన తర్వాత సింధూరంతో ఆ స్వామికి అర్చన చేయించండి. దీపధూపాలు సమర్పించుకున్నాక భక్తులందరికీ కూడాను ఎర్రని తీపి బూందీని ప్రసాదంగా పంచిపెట్టండి. ఇలా 5 మంగళవారాలు కనుక చేసినట్లయితే చేపట్టినటువంటి ప్రతి ఒక్క పని కూడాను పూర్తయి విజయసిద్ధిని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది సుమా. మీరు ఏ పని చేసినా కూడాను కలిసిరాక ఇబ్బందికి గురవుతున్నారా? అయితే మీరు తప్పనిసరిగా అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడి సౌఖ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఒక మట్టి ముంతలో పాలు పంచదార కలిపి పోసి ఆ ముంత తప్పనిసరిగా పిల్లి ముందు పెట్టండి. ఆ పాలని పిల్లి కడుపు నిండా త్రాగి వదిలేశాక దాన్ని తీసుకుని వెళ్ళి చీమల పుట్ట దగ్గర పారేయండి. ఇలా కనుక చేసినట్లయితే చాలా చక్కటి శుభకరమైన ప్రభావం మీరు సిద్ధింపచేసుకోవడానికి ఆస్కారం ఉంది. మీరు తలపెట్టినటువంటి పనులన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరటానికి ఆస్కారం ఉంది. ఏ పని ప్రారంభించినా సగంలోనే పని ఆగిపోతోంది. ఏం చేయాలో పాలుపోక మీరు మానసికంగా బాధపడుతున్నారా? అలా బాధపడాల్సిన పని ఏమాత్రం అవసరం లేదు. మీ ఇంటి లోపల ఉత్తర ద్వారం పైన ఒక రాగి మేకును కొట్టి అది బయటకు కనిపించకుండా ఎరుపు రంగు దారం చుట్టండి.
తొందరలోనే ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా వాటంతట అవే పూర్తవుతాయి అని చెప్పేసి శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. రేపు నవమి తిథి ఉంది, మృగశిర నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే భూ సంబంధమైన వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి, గృహానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. సోదర సోదరీమణుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను చర్చల ద్వారా పరిష్కరించడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా ఉపకరిస్తుంది. అలాగే శ్రావణ మంగళవారం సందర్భంగా గౌరీదేవిని పూజించటం ద్వారా, ఒక్క కలువ పువ్వైనా సరే గౌరీదేవికి సమర్పించడం ద్వారా పరిపూర్ణంగా గౌరీదేవి అనుగ్రహానికి కుటుంబంలో సభ్యులందరూ పాత్రలు కావటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే రుణ బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి అమ్మవారిని ఆరాధన చేయటానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नन्दन देवादिदेवा गोपाल कृष्ण हरे वसुदेवनन्दन श्रीवासुदेव गोपाल कृष्ण हरे जय कृष्ण कृष्ण हे गोविन्द 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 ఆశౌరికి తెరవసగెను ప్రకాశోద్దత తుంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ అంటారు పోతన గారు భాగవతంలో. ఒకప్పుడు రామచంద్రమూర్తికి సముద్రం ఎలా త్రోవ ఇచ్చిందో అలా యమునా నదిని దాటుతున్నటువంటి వసుదేవుడికి ఆ యమున దారి ఇచ్చి నందవ్రజానికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చేసింది. అలాగే యోగమాయని తీసుకుని మళ్ళీ ఆ మధురా నగరానికి వస్తున్నప్పుడు కూడా యమున త్రోవ ఇచ్చి ఆ పిల్లని తీసుకొచ్చి మధురానగరంలో దేవకీదేవి యొక్క సరసన పడుకోబెట్టడానికి అవకాశం కల్పించింది. అంటే అసలు కృష్ణావతారం ప్రారంభంలోనే, కృష్ణావతారం యొక్క ఆవిర్భావంలోనే మిగిలిన అవతారాల కన్నా ఒక భిన్నత్వం కనపడుతుంది. ఆయన సాక్షాత్ దైవత్వాన్ని ప్రకటనం చేశాడు. కానీ కృష్ణావతార కాలంలో ఉన్న చమత్కారం ఏమిటంటే ఆయన 1కి 10 మార్లు ఆయన దైవత్వాన్ని నిరూపణం చేసి ఆవిష్కరించి ప్రకటనం చేసినప్పటికీ కూడా శిశుపాలుడు, జరాసంధుడు ఇటువంటి వాళ్ళ జీవితాలు పరిశీలిస్తే అంత స్పష్టంగా ఆయన దైవము అనడానికి కావలసిన కారణములన్నీ కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా ఆయన దైవము అని వాళ్ళు అంగీకరించలేకపోయారు. అందుకే ధిక్కరించి ఆయననే పొందారు. అది విచిత్రం. భగవంతుని విషయంలో ఆశ్చర్యం ఏమిటంటే ఏ కారణం చేతనైనా ఆయనని మనసు పట్టుకుంటే చాలు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటిమి ఇట్లైననుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్వచ్చు ధాత్రీశ్వర అంటాడు ధర్మరాజు గారు. ఏ భావనతోనైనా సరే భగవంతుణ్ణి పట్టుకున్నవాడు చిట్ట చివరికి భగవంతుణ్ణి చేరిపోతాడు. భయమునన్ కంసుండు, అయ్యబాబోయ్ కృష్ణావతారం వచ్చేస్తుంది, నిన్ను చంపేస్తుంది, నన్ను చంపేస్తుంది అనేటటువంటి భయంతో కంసుడు పట్టుకున్నాడు. వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్, కృష్ణావతారంతో వైరం పెట్టుకుని శత్రుభావనతో శిశుపాలాది రాజులు ప్రవర్తించారు. శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్, వృష్ణివంశం వారు ఆయనతో బంధుత్వాన్ని నిరపి మా బంధువు అని ఆయన పట్ల ఆదరభావంతో స్మరించారు. ప్రేమన్ మీరలు, ధర్మరాజు గారితో నారదుడు చెప్తున్న మాట, ప్రేమతో భక్తితో మీరు పట్టుకున్నారు ధర్మరాజా, భక్తి మేము, నారదాదులు భక్తితో పట్టుకున్నారు.
ఏ భావనతో పట్టుకున్నా ఇది చక్రం కంటి మెట్లైన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. ఏ భావనతో పట్టుకున్నా చిట్ట చివరికి మాత్రం ఆయననే చెందుతారు. కానీ పట్టుకోవడంలో అన్ని వేళలా భక్తి కన్నా విరుద్ధమైన భావములు మంచివి కావు. ఎందుకనంటే భగవంతుడి పట్ల వైరభావం పెట్టుకుని బ్రతికిన బ్రతుకు మరణం, మరణించడం బ్రతుకు అవుతుంది. కంసుడు ఆయన పట్ల శత్రుభావం పెట్టుకుని భయంతో బ్రతికి ఏం సాధించగలిగాడు? ఎప్పుడూ భయంతో గడగడగడ వణికిపోయాడు. చిట్ట చివరికి కృష్ణుడి చేతిలో చచ్చిపోయి బతికేశాడు. కానీ ఆయన పట్ల భక్తితో ఉన్నవాళ్ళు ఎవరుంటారో వాళ్ళ జీవితం కూడా లోకానికి ఆదర్శప్రాయమవుతుంది. ఎందుకని అంటే భక్తి అంటే కేవల మౌఢ్యము కాదు, ధర్మాచరణము. అందుకే అది భగవంతుడికి ప్రీతిపాత్రమై సర్వకాలముల యందు రక్షణకి కారణమవుతుంది. అందుకే అతిమానుష చేష్టితములను ఆయన ఆవిష్కరించాడు. అసలు కృష్ణావతారానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆ అవతారంలో ఆయన చేసినంత వ్యూహరచన బహుశः ఏ ఇతర అవతారంలో కనపడదు. శ్రీరామావతారం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక నరుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తించడంలో కొన్ని చోట్ల ఉపేక్ష కనపడుతుంది. అందుకే తాటకని సంహరించాడు, సుబాహుని సంహరించాడు, మారీచుణ్ణి వదిలేశాడు. మారీచుణ్ణి వదిలేసినందుకు, చంపకుండా వదిలిపెట్టినందుకు, మానవాస్త్రం పెట్టి కొట్టినందుకు అదే మారీచుడు తదనంతర కాలంలో సీతాపహరణానికి కారణమయ్యాడు. రాముడి యొక్క దుఃఖమునకు కారణభూతుడయ్యాడు. కానీ దాని వలన కథ నడిచింది, రామాయణం నడిచింది అన్నది వేరు విషయం. కానీ ఒక నరుడిగా రాముడు కొంతమందిని చంపి కొంతమందిని విడిచిపెడుతూ ఉండడం మళ్ళీ ఆయనకే ఇబ్బంది తీసుకొచ్చింది మీరు ఒక కోణంలో పరిశీలనం చేసినప్పుడు. కానీ శ్రీకృష్ణావతారం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మీకు ఒక చమత్కారం కనపడుతుంది. అసలు ఆయన ఒక ప్రాకృత శిశువుగా ప్రవర్తించినట్లు కనపడదు. ఏదో రామావతారంలో అయితే వశిష్ఠుడి చేత, విశ్వామిత్రుడి చేత అనేకమైనటువంటి అనుగ్రహములను పొందాడు, గురు శుశ్రూష చేశాడు, విద్యాభ్యాసం చేశాడు. సర్వే వేదవిదశూరా సర్వే లోకహితే రతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణై అంటారు వాల్మీకి మహర్షి. వాళ్ళ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు, గురు శుశ్రూష చేశాడు. కానీ కృష్ణావతారం అలా కాదు. అసలు ఆ అవతారము ఆవిర్భావ సమయము నుండి కూడా పరిపూర్ణ అవతారం కాబట్టి పరమాద్భుతమైనటువంటి వ్యూహరచన చేశాడు. అందుకే కళ్ళు సరిగ్గా తెరవనటువంటి పసిపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి కూడా రాక్షస సంహారం ప్రారంభం చేశాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత ధనుర్వేదం నేర్చుకోవడం, గురువు గారి దగ్గరికి వెళ్ళడం, తర్వాత ఏదో ధనస్సు పట్టుకోవడం, అప్పుడు రాక్షస సంహారం మొదలుపెట్టడం, దానికో కారణం ఉండాలనడం, ఇటువంటివి ఏం లేవు. ముందు నుంచి రాక్షస సంహారం చేశాడు. అందుకే భాగవతంలోనే ఒక చోట ఒక మాట అంటారు, కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపి 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటంబు కులద్రోసి ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకుని చీరి మృతుని చేసి తల్లి వెన్నల కొరై తను రోల కట్టంగా బలిమి అయి మద్దుల కులద్రోసి పశుల గ్రేపుల కాచుచు బకుని చీరి సబలుడై కరదైత్యుని సంహరించి వెలగతోడుత దైత్యుని వేసిగడపే ఇతడు కేవల మనుజుడే ఎంచి చూడా అంటారు. ఇతను మనుష్యుడా అని ఆయనతో కలిసి ఆ కాలంలో జీవించినటువంటి బాలబాలికలకు అనుమానం వచ్చింది. ఎందుకు అనుమానం వచ్చింది అంటే కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రవి చంపి, అసలు ఇంకా సరిగ్గా కళ్ళు తెరవడం చేత కానటువంటి పిల్లవాడు పూతనా సంహారం చేశాడు. ఏదో అమ్మ తీసుకెళ్ళి బోర్లా పడడం వచ్చిందని ఒక బండి కింద ఊయల కట్టి ఆ ఊయలలో పడుకోపెడితే కాలెత్తి తన్ని శకటాసుర భంజనం చేశాడు. ఒకానొక నాడు తృణావర్తుడనేటటువంటి రాక్షసుడు వచ్చి సుడిగాలి రూపంలో ఆ పిల్లవాడిని పట్టుకుని గిరగిరా తిప్పి ఎక్కడో ఆకాశం వరకు తీసుకెళ్ళిపోతే భయపడిపోయిన వాళ్ళ రాక్షసుడి మెడ పట్టుకుని బరువైపోయి రాక్షసుడు తాళలేక కింద పడిపోతే
రాక్షసుడితో కలిసి కింద పడిపోయిన వాడు తాను క్షేమంగా ఉన్నాడు, రాళ్ల మధ్యలో పడిపోయినటువంటి రాక్షసుని యొక్క శరీరము భిన్నమైపోయి. అలా తృణావర్తుణ్ణి సంహరించాడు. ఒకానొక నాడు తల్లి ఏదో నవనీత చౌర్యం చేస్తున్నాడని ఆగ్రహించి ఆ నడువుకి తాడు కట్టి దాన్ని తీసుకెళ్ళి ఒక రోలుకేసి ముడేసింది. ఆ రోలు లాగితే 2 బలిష్టమైనటువంటి మద్ది చెట్ల మధ్యలో ఆ రోలు ఇరుక్కున్న కారణం చేత 2 మద్ది చెట్లు కింద పడిపోయి నలకూబర మణిగ్రీవులు అనబడేటటువంటి యక్షులకు శాప విమోచనమైంది. అసలు చిన్నతనంలోనే ఏమీ తెలియని వాళ్ళ, ఆవుల్ని దూడల్ని కాస్తున్న వాళ్ళ ఉంటూ బకుడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు. అలాగే ఒకానొక నాడు వత్సాసుర కపిద్ధాసుర సంహారం చేశాడు. ఇంకొక నాడు వేరొక రాక్షసుణ్ణి సంహరించాడు. వేరొక నాడు కార్యమర్దనం చేశాడు. అసలు చిన్నతనం నుంచి కూడా ఎంతమంది రాక్షసుల్లో సంహారం చేశాడు. ఒకప్పుడు భీమసేనుణ్ణి వెంటకు పెట్టుకుని వెళ్ళి జరాసంధుణ్ణి సంహరించాడు. ఆయన ఇలా ఒక్కొక్కళ్ళని సంహరించి ఉండకపోతే వీళ్ళందరూ కలిసి నిజంగా కురుక్షేత్ర సంగ్రామ భూమికి వచ్చి ఉన్నట్లయితే పాండవులు వీళ్ళందరినీ మట్టు పెట్టడం ఎంత కష్టమయ్యేదో, ధర్మ సంస్థాపన ఎంత కష్టమయ్యేదో మనకు అర్థమవుతుంది. శిరమునందున